హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్కేఆర్ ఇన్ఫో. సో ఇవాళ మనం టాపిక్ చూసుకున్నట్లయితే ఏపీ ఈసెట్ అప్లికేషన్ మీద మనం అంటూ ప్రిన్సిపల్తో కానీ లేదంటే గెజిటెడ్ ఆఫీసర్తో కానీ లేదంటే మన హెచ్ఓడిస్తో కానీ సైన్ అయితే పెట్టించుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఈసెట్కి అపీర్ అవుతున్నారో ఈ 2025లో వారు ఖచ్చితంగా ఈ 2 రూల్స్ అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అవి ఏంటి అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీకు కావాల్సిన ఫర్దర్ కంటెంట్ మొత్తం మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే గన్ షాట్ బిట్స్ కానివ్వండి, చీట్ కోడ్స్ కానివ్వండి, ప్రతి వీడియో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళినట్లయితే, సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పర్టికులర్ ఏరియాలో మీ రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం ఎవరితో అయితే సిగ్నేచర్ పెట్టించాల్సి ఉంటుందో ఐదర్ ప్రిన్సిపల్తో కానీ లేదంటే పర్టికులర్ హెచ్ఓడిస్తో కానీ లేదంటే గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఏం లేదు, మీ నియరెస్ట్లో ఉన్న ఎంఈఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ గెజిటెడ్ లెవెల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళతో, లేదు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐతో కానీ, లేదు అంటే పంచాయత్ ఆఫీస్లో ఎవరితో ఆఫీసర్తో కానీ పెట్టించవచ్చు. గెజిటెడ్ ఆఫీసర్ అంటే మరి ఇంకేం కాదు, నియరెస్ట్లో ఉన్న ఎంఈఓస్ ఎంఆర్ఓస్ ఇలాంటి వాళ్ళతో పెట్టించుకోవచ్చు, ఒకవేళ మనకి ప్రిన్సిపల్ కానీ హెచ్ఓడిస్తో కానీ అందుబాటులో లేకపోతే. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ అన్నాడు. ఇక్కడ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏరియాలో మీ సిగ్నేచర్ చేయడానికి ఇచ్చాడు. ఈ సిగ్నేచర్ ఏరియాలో మీరు సిగ్నేచర్ చేయకూడదు. ఎగ్జామ్కి అపియర్ అవ్వకుండా మీరు సిగ్నేచర్ అయితే ఖచ్చితంగా చేయకూడదు. ఇన్విజిలేటర్ ముందే మీరు ఎగ్జామ్కి అపియర్ అయ్యేటప్పుడు ఇన్విజిలేటర్ ముందే మీరు చేయాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఫామ్ మీరు అక్కడ ఎగ్జామ్ సెంటర్లో అయితే ఇచ్చేయాల్సి ఉంటుంది. మొత్తం ఈ 3 అయితే గుర్తుపెట్టుకోండి. ఫోటోగ్రాఫ్ అంటించిన తర్వాత ఫోటోగ్రాఫ్ మీద సిగ్నేచర్ పెట్టించుకోవాల్సి ఉంటుంది. ఈ ఏరియాలో పెట్టించుకున్న తర్వాత మీ సిగ్నేచర్ ఎగ్జామ్ సెంటర్లో పెట్టించాలి. అలాగే మీరు ఎక్కడైతే గెజిటెడ్ ఆఫీసర్తో సిగ్నేచర్ పెట్టించుకుంటారో లేదంటే ప్రిన్సిపల్తో కానీ హెచ్ఓడితో కానీ సిగ్నేచర్ పెట్టించుకుంటారో అక్కడ స్టాంప్ అయితే కంపల్సరీగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, స్టాంప్ అయితే కంపల్సరీ. అలాగే ఈ అప్లికేషన్ అయితే మీరు అక్కడ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని క్యారీ చేసుకోండి. ఇది మనం ఎగ్జామ్ సెంటర్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ కూడా మనం ముందుగానే పెట్టకూడదు. చాలామంది అడుగుతున్నారు, అందుకని ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే గన్ షాట్ బిట్స్ కానివ్వండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ గన్ షాట్ బిట్స్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా చాలామంది అడుగుతున్నారు, కామెంట్స్లో పెడుతున్నారు. దాన్ని అయితే నేను రిప్లై ఇస్తున్నాను, లేదంటే పోస్ట్ చేస్తున్నాను వీడియోస్. ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. కంటెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీకు త్వరలో చీట్ కోడ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ.